మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. కావాలని కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు మంచోడని చెప్పారు. తన కొడుకు ఎప్పుడు తప్పు చేయడని పుట్ట సుధాకర్ అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు. ప్రాణాపాయం ఉన్న వ్యక్తి ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే పోస్ట్-1 నిర్ధారించడం ఏంటని మండిపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షకు శాంపిల్స్ ఇచ్చామని ఫలితాలు నెగిటివ్ వచ్చాయని తెలిపారు. ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రెడ్మిల్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేస్తే 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. లోక్సభలో సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ